అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. అయిందా? మళ్ళా ముంచిందా? చెప్తూనే ఉన్నారు షేయి పార్టీ ముచ్చట్లంటేనే ముంచుడు ముచ్చట్లు, నీళ్ళ మీద రాతలు అని. అగో అన్నట్టుగానే మల్లో మల్క రుజువు చేసుకున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు అని ఒక రామాయణం నడిపి రానుల్లా మొన్నటిదాకా. ఇగో ఇప్పుడు రిజర్వేషన్లు లేవు, ఏమి లేవు. మళ్ళా పాత కథనే అన్నట్టు చేసిరు. కామారెడ్డి డిక్లరేషన్కు తూట్లు ఓడిసిరు. అగో నిజం చెప్తున్నా, ఈ షేయి పార్టీ మల్లో మల్క బీసీల ఒండిగా వీసుకినట్టే చేసిందల్లా. లేకుంటేంది మరి, ఓట్ల నాడు కామారెడ్డి డిక్లరేషన్ అని ఒక పేరు పెట్టి లోకల్ ఎలక్షన్లల్లో బీసీలు 42% రిజర్వేషన్ ఇస్తామని ఒక సాటింపు చేసుకున్నారా? ఇక మొన్నటి దాకా కూడా గీతే కథ నడిపారు. అరే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే తరిక గది కాదు, గట్ల చేస్తే కోర్టులో నిలబడేది. ఇదంతా ఎట్టి ముచ్చట్లు అని బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో మాటలు చెప్పారు. అయినా కానీ రిజర్వేషన్లు ఇస్తున్నామన్నట్టు నాటకమాడి ఇన్నొద్దులు కథ నడిపారు. ఆఖరికైతే పంచాయతీ ఎలక్షన్లకు మళ్ళా పాత రిజర్వేషన్లతోనే పోతాంది షేయి పార్టీ. జీవో నెంబర్ 44 కూడా విడుదల చేసింది. రిజర్వేషన్లు 50% దాటనీయలేదు కూడా. అంటే ఇన్నొద్దులు చెప్పినవి అన్నీ ఉద్దర ముచ్చట్లే అని తేలిపోయినట్టే కదా. కామారెడ్డి డిక్లరేషన్లు ఓట్ల కోసం ఆడిన నాటకం అని తేలిపోయింది కదా. ఇగో గిట్లనే అంటురోళ్ళ ఈ జీవో చూసినాక అన్న ఎన్ని మాటలు చెప్పినో ఓట్లలో గెలిచేందుకు 42% రిజర్వేషన్లని బీసీల కోసం ఏడాదికి 20 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామే. ప్రతి జిల్లాకు బీసీ భవనాన్ని, బీసీలకు రుణాలని, మండలానికో బీసీ గురుకులం అని చెప్పి ఇంకా గిసంటి గాలి మాటలు బొచ్చడని అన్నారు. లాస్ట్కి ఏం చేసిరు? మాటలన్నీ మూటగట్టి చెత్త బుట్టలేసిరు. ఆశ పుట్టించి బీసీలకు వెన్నుపోటు పొడిచిరు. కాదోళ్ళ బీసీలు అంటే ఓట్ల కోసమే ఉన్నారా? ఓట్లకే అక్కడికత్తారా? మంచిగా ఓట్లు ఎంచుకొని ఒడ్డెక్కినాక గిట్ల దూకా చేసుడేంది? మళ్ళా పాత తరికల్నే బీసీ రిజర్వేషన్లతోని పంచాయతీ ఎలక్షన్లకు పోతామంటే ఏందన్నట్టు? మరి ఇన్నొద్దులు చెప్పుకొచ్చిన 42% ఏమైపోయా? చెవిటను ముంగట శంఖమైనట్టు మా మాట వినకుండా ఈరోజు జీవో తీశారు. 46 జీవో నెంబర్ తీసి 50% మీరు కొట్టుకొస్తామండి. ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, బీసీలకు 22 అని చెప్పి జీవో తీసి బీసీల నోట్ల మన్ను పడుతున్నారు. ఇది చాలా తీవ్రంగా ఉంటాయి దీని పరిణామాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ప్రతి గ్రామంలో ఇదే చర్చ ఉన్నది. ఈరోజు ఏం రాదు 42 అని చెప్పి మా నోట్ల మన్ను కొట్టి బీసీలకు 22% తగ్గిస్తారా? వీళ్ళని మాటనా కాదా? వీళ్ళని నోరా కాదా? ఇప్పుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదే రాజకీయాల బీసీలు రాజకీయాలు కాదు, మీరు పార్టీలతో రాజకీయాలు చేయండి. మరి ఆ 4 సార్లు కేబినెట్ తీర్మానాలు పక్కకు పెట్టి మొన్నటి తీర్మానం మాత్రమే 22కు పరిమితం చేశారు. అది మొదటి తప్పు. బీసీలను మభ్యపెట్టారు, మోసం చేశారు, దగా చేశారు. మీరు చిత్తశుద్ధితోటి ప్రధానమంత్రిని కలవడానికి ఎప్పుడన్నా ట్రై చేసినా అని నేను అడుగుతున్నాను. చేయలేదు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ ఒక 4 రోజులు ఎందుకు వాకౌట్ చేయలేదు? 4 రోజులు ఎందుకు బహిష్కరించలేదు? అంటే మీకు దీని మీద చిత్తశుద్ధి లేదు. పార్లమెంట్లో అడగరు, ప్రధానమంత్రిని కలవరు, ఇంకా రిపోర్ట్లు సరిగ్గా రాయరు. ఇవన్నీ అడుగున తప్పులు చేశారు. కాబట్టి తప్పనిసరి ఎన్నికలు వాయిదా అయ్యి ఎన్నికలు కోర్టు తీర్పుకు రాని, లేదా పార్లమెంట్లో బిల్లు పెట్టుండి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నిజంగా షేయి పార్టీకి మనసుంటే బీసీలకు మేలు చేయాలని ఉంటే రిజర్వేషన్లు కాకపోవునా సెంటర్ సర్కారులను గట్టిగా డిమాండ్ చేసి తమిళనాడు లెక్క రిజర్వేషన్లు తేకపోదురా అంటే కావాల్సుకునే గిట్ల కాలం గడిపిస్తున్నారు అన్నట్టే కదా. ఇగో గిట్లనే గరమైతురులా బీసీ సంఘాల లీడర్లు. గీ తాగుడు చేయబట్టి ఎంతమంది జీవితాలు బర్బాద్ అవుతున్నాయోలా. కుటుంబాలే రోడ్ల మీద పడుతున్నాయి. గల్లీకి ఒక బెల్ట్ షాపు చేయబట్టి ఆడోళ్ళ బతుకులు ఆగవైతున్నాయి కదా. అందుకే సిద్దిపేట జిల్లా ధర్మారం ఊరోళ్ళు ఏం చేసిరో ఎరికైనా? ఆడికి పోయి చూద్దాం రాని.
ఆగా చూసిర్రా ధర్మారం ఆడపడుచులు ఉద్యమం చేస్తానల్లా బెల్ట్ షాపుల ముంగట ధర్నా దిగిర్రు. ఆగో బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళను పోటు తిరుతురు పో ఒర్రంగా ఆ షాపును మూపిచ్చిర్రు కదా. అయితే ఈ నడమ ఏడవడితే గడ బెల్ట్ షాపులు మోపోయినాయి కదా. గల్లీలా గివ్వే దుకాణాల ఇంకేమున్నది. ఇంటి ముంగటికే మందత్తా అంటే మందు బాబులు ఊకుంటారు. వాళ్ళకు తాగాలని లేకున్నా గానీ కళ్ళ ముందు కనబడే వరకు పానం అంతా ఇటమటం కాబట్టే ఇక దినం తాగుడు ఊగుడు ఇంటికొచ్చి ఆడోళ్ళను సతాయించుడు లొల్లులు పంచాదులు పైసలన్నీ ఖరాబ్ దిమాగ్ ఖరాబ్ ఇంటిని పట్టించుకోకపోవుడు. ఇక గిదే కథనాట. ఇక పాపం ఆడోళ్ళకి ఒక గోస నానోళ్ళ బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయని ఆపకాల వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినిపించుకోలే. ఇక వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో వాళ్ళకే తెలియాలి మరి. ఇక ఇట్లా కాదని ఊర్లో ఉన్న ఆడోళ్ళందరూ ఒక్కటైర్రు. ఏడేడ బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ షాపుల ముంగట్నే ధర్నా దిగిర్రు. ఇక వాటిని మూయించేదాకా ఆడికెళ్ళి లేవలేపో. పెళ్ళంటేనే నూరేళ్ళ పంట అంటారు కదా. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు రోజులు ముహూర్తాలు అవి మంచిగా చూసుకుంటారు కదా. అయితే ఒక జంటకు పెళ్లి ఫిక్స్ అయిందోళ్ళ పెళ్లి రోజు రానే వచ్చింది. గీర్పాట్లు అన్నీ అయిపోయినాయి. కానీ అంతనే పెళ్లి పిల్లకు పెద్ద యాక్సిడెంట్ అయింది. దవాఖానలో పడ్డది. అటు ఇంకేమైందో మీరు చూడాలి. మనం ఎన్నో రకాల పెళ్ళిళ్ళు చూసి ఉంటాం, కానీ ఈ పెళ్లి వెరైటీగా చేసిర్రు. అందుకే మనం ముచ్చట్లకి తీసుకొచ్చినాం. కేరళ రాష్ట్రం చిరంజీవి శ్రీ లక్ష్మీ సౌభాగ్యవతి అవని తంబోలికి చెందిన చిరంజీవి విలియం షారన్ల పెళ్లి చేద్దామని చెప్పి చుట్టాలను చుట్టుపక్కలను అందరినీ పిలిచిరు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మంచి ముహూర్తం ఉందని పూజారి కూడా చెప్పిండు. ఇక పెళ్లి కూతురు అయ్యో పెళ్లి టైంకు నేను మంచిగా రెడీ కావాలి అనుకొని మధ్యాహ్నం పెళ్లి ఉంది కదా పొద్దుగాల ఏం చేస్తా మేకప్ తెచ్చుకుంటా అందరికంటే మంచిగా కనిపిస్తా అనుకొని కారు తీసుకొని పోయింది. అనుకోకుండా కారుకు పెద్ద యాక్సిడెంట్ అయింది. పెళ్లి ముహూర్తం ఏమో దగ్గరికి వచ్చింది. పిల్లనేమో దవాఖానలో ఉంది. అయ్యో ఎట్లా చేద్దాం అనుకొని డాక్టర్ ను సవలతలన్నీ తెలుసుకొని ఎట్లయితే గట్లయితది కానీ ముహూర్తం టైంకి అయితే పెళ్లి కావాలి డాక్టర్ సాబ్ అని చెప్పుడుతోటి అయ్యో పిల్లకేం కాలేదు 2-3 వారాలల్లా షెరికైతది అని చెప్పుడుతోటి వాళ్ళ ఇంట్లో 2-3 వీళ్ళ ఇంట్లో 2-3 కలిసి కుంకుమ బొట్టు పెట్టి తాళి కట్టి ఇచ్చిండ్రు. అందరు కూడా ఐసీయూలనే. పోలీసులు అంటే చాలా మంది భయపడతారు. అమ్మో వాళ్ళు కరుగుంటారు, ఎప్పటికీ కోపంతోటే ఉంటారు. వాళ్ళు జర్రంత గట్టిగా మాట్లాడతారు. అసలు వాళ్ళు నవ్వరు, నవ్వు ముఖమే కనపడదని కొందరు అనుకుంటారు కదా. అగో గట్లా అనుకునేటోళ్ళు ఈ పోలీసు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి తరించాలి. ఆగా చూడుర్రి పర్ఫార్మెన్స్. గాల్లో ఇన్స్టాగ్రామ్ రీల్ కళాకారులు లేకుంటే డాన్సర్లు అనుకోగల ఆయంత కాదు ఒరిజినల్ పోలీసులే. అరే అవ్వంటే మన హైదరాబాద్ పాత బస్తీ పోలీసు వాళ్ళ వీళ్ళు ఏదో పేరంటం పెట్టుకున్నట్టున్నది. ఇంకేమున్నది ఇన్నొద్దుల సంధి వాళ్ళ లోపల దాచుకున్న కళనంతా బయటికి తీసే పని పెట్టుకున్నారు. పెద్ద పోలీస్ సారేమో తుపాకీ పట్టుకొని పెర్ఫార్మెన్స్ ఇస్తే కడమ పోలీసులేమో ఇట్లా స్టెప్పులతోని సంబరపడ్డారు. విక్రమ్ సినిమా పాటకు ఇట్లా పెర్ఫార్మెన్స్లు ఇచ్చిర్రోళ్ళ.
డాన్సులు చేస్తా అంటే కడమ పోలీసులు సప్పట్లు ఈలలు ఒర్రుడు, అసలు ఇది కాలేజ్ ఫంక్షనా లేకుంటే డాన్స్ ప్రోగ్రామా అన్నట్టే కొట్టింది. మరి పోలీసులకి ఇట్లా డాన్సులు చేసి ఇట్లా బిజీగా ఉంటే మరి డ్యూటీ ఎవరు చేయాలి, దొంగలను ఎవరు పట్టుకోవాలి, మర్డర్లు చేసే వాళ్ళని ఎవరు దొరకబట్టాలి అని వాళ్ళని తెప్పి ఓడిచారు. అది కూడా వాస్తవమే, కానీ పోలీసులు కూడా మనుషులే కదా, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా ఇట్లా పెర్ఫార్మెన్స్లతోని సంబరపడాలని అనిపిస్తుంది. ఇక ఇదే పని చేసిర్రు. మరి వీళ్ళ దాంట్లో మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది వల్ల? ఆగురి గక్కడ ఏంది? నడి రోడ్డు మీద నీళ్లు ఎగజిమ్ముతున్నాయి. జలపాతమా లేకుంటే బాహుబలి సముద్రమా? ఏది మనం దగ్గరికి పోయి చూద్దాం. అరే వా, వాటర్ ఫౌంటైన్ అయ్యింది. రామోజీ ఫిలిం సిటీలనో లేకుంటే పెద్ద పెద్ద పార్కులలో ఎగజిమ్మినట్టే నీళ్ళు ఎగజిమ్ముతున్నాయి కదా. అయితే ఇవి ఫౌంటైన్లో జలపాతాలు కావు, మిషన్ భగీరథ నీళ్ళొల్లా. మన కేసీఆర్ సార్ ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు తెచ్చిచ్చిండు కదా. అసలు నన్ను అడిగితే మిషన్ భగీరథ అంటేనే కేసీఆర్ సార్ మతికత్తాడు కదా. సరే, ఇప్పుడు అసలు ముచ్చట్లకు పోదాం. నిర్మల్లా మిషన్ భగీరథ పైప్ లైన్ ఎవడో తలమాసినోడు కారుతోనో బండితోనో గుద్దిండు. ఆ పైప్ లైన్ వాలు ఇరిగిపోయింది. అందులోకెళ్ళి నీళ్లు గిట్లా ఎగజిమ్మినాయి. దగ్గర 30 అడుగుల ఎత్తుకు మంచి నీళ్లు ఇట్లా మీదికి లేచినాయి. వల్ల ఇట్లా 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 2 గంటల సేపటిదాకా నీళ్ళు ఇట్లా పోతూనే ఉన్నాయి, ఎగజిమ్ముతూనే ఉన్నాయి. రోడ్డు అంతా వరదనే అయిపోయింది పో. ఇక ఆఫీసర్లో చెప్పినా వాళ్ళు యాళ్ళకు రాలే. ఇక చచ్చిపోయేటోళ్ళు ఫోటోలు వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీళ్లు తీసుకుంటూ ఉన్నారట. లాస్ట్కు ఆఫీసర్లు వాళ్ళు వచ్చి నీళ్లను బంద్ పెట్టి పైప్ లైన్ రిపేర్ చేసే ఇగురం పెట్టుకున్నారు. అది అన్నట్టు ముచ్చట. అన్నట్టు మన మహిళా క్రికెటర్లు మొన్ననే ప్రపంచ కప్ పట్టుకొచ్చారు కదా. అసలు ఏమన్నాడిరా, మన దేశం జెండాను దునియా ముంగట రేపలాడిచ్చిరు. ఇక ఈ క్రికెటర్లను ముంగటుండి నడిపించింది స్మృతి మందాన. ఆమె లగ్గం చేసుకుంటుంది, పసుపుల పేరంటం నడిచింది. ఆ పేరంటం కాడికి మనం కూడా పోయి వచ్చిన చుట్టాలు ఎట్లా ధూమ్ధాం చేసిరో చూద్దాం. ఈగో ఇది మన మహిళా క్రికెటర్లు ప్రపంచ కప్ గెలిచిన నాడు వేసుకున్న సంబరాలు. మనం కూడా వాళ్ళని చూసి సంబరపడ్డాం కదా. పెద్ద పెబ్బ హర్మన్ ప్రీత్ కౌరు, చిన్న పెబ్బ స్మృతి మందన, కడ్మ క్రికెటర్లు అందరూ ముంగటుండి నడిపించి కప్పు పట్టుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు చిన్న పెబ్బ స్మృతి మందనకు లగ్గం సెట్ అయింది కదా. అగో హల్దీ సంబరాలు నడుతున్నాయి. ఈ పేరెంటానికి మహిళా క్రికెటర్లు అందరూ వచ్చిరోలా. అగో తోటి క్రికెటర్లు పెళ్లి పిల్ల అవుతుంటే వాళ్ళు కూడా సంబరపడ్డరు. హల్దీ కార్యంలా మన క్రికెటర్లు చూడు ఎట్లా దూందం చేసిరో. అరేవ్వా,
ఆటలలోనే కాదు డాన్సులలో కూడా మనోళ్ళు అస్సలు ఏమన్నా దుమ్మురేపుతురానులా. నిజంగా నాకు ఇలా ఆటలు పాటలు చూసినాక మస్తు దిల్కుష్ అనిపించిందోలా. చూసారు కదా, ఇది వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.